న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ నేషనల్ హైవే పైన ఓ బస్సు లారీని ఢీకొట్టింది. అయితే డివైడర్ ని దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం దగ్గర ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో ఇంటర్సిటీ అనేటువంటి ఆ బస్సులో, ఇంటర్సిటీ ట్రావెల్స్ ఆ బస్సులో సుమారుగా 46 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. భీమవరం నుంచి హైదరాబాద్ వెళ్తోంది ఆ బస్సు. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుగా వెళ్తోంది ఓ లారీ. సో భీమవరం నుంచి హైదరాబాద్ వైపుగా వస్తున్నటువంటి ఇంటర్సిటీ బస్సు టైర్ బ్లాస్ట్ అయిపోయి డివైడర్ని దాటి అవతల వైపుగా వస్తున్నటువంటి లారీని ఢీకొట్టడంతో ఈ ఘటనలో అటు లారీ డ్రైవర్ అండ్ బస్ డ్రైవర్ ఇద్దరు కూడా గాయాలయ్యాయి. తీవ్రంగా వారిద్దరు గాయాలయ్యారు. క్యాబిన్లోనే ఇరుక్కుపోయారు ఇద్దరు కూడా. సో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుగా వెళ్తున్నటువంటి లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ రావాల్సినటువంటి బస్సు భీమవరం నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి బస్సు కట్టంగూరు దగ్గర ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. సో ప్రమాదంలో డ్రైవర్ ఇప్పుడు క్యాబిన్లోనే ఇరుక్కున్నారు. క్యాబిన్లో నుంచి డ్రైవర్ని బయటకు తీసేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఆ బస్సు డైరెక్ట్గా డివైడర్ని దాటి అవతల వైపు వస్తున్న లారీని ఢీకొట్టింది. సో ఇంటర్సిటీ స్మార్ట్ బస్, మీరు ఆ స్మార్ట్ బస్ అనేటువంటి ఆ లోగోను కూడా బస్ పై చూడొచ్చు. ఇంటర్సిటీ స్మార్ట్ బస్. సో కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం దగ్గర ఇన్సిడెంట్ జరిగింది. లారీ కరెక్ట్గానే వెళ్తోంది, కానీ బస్ మాత్రమే ఇక్కడ టైర్ బ్లాస్ట్ అయిపోయి అవతల వైపుగా వచ్చినటువంటి ఆ లారీని ఢీకొట్టింది. సో సంఘటనా స్థలంలో ఉన్నటువంటి ఆ బస్సులో ప్రయాణిస్తున్న వారు కానీ అక్కడ ఆ రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులు లైవ్ ఇన్సిడెంట్ని చూసిన వాళ్ళు మాట్లాడుకొచ్చారు. మరి ఏం మాట్లాడారో చూద్దాం. ఉదయం తెల్లవారుజామున కట్టంగూరు మండల పరిధి పొల్యూషన్ పరిధిలో ముత్యాలమ్మగూడెం ఫ్లైఓవర్ పై యాక్సిడెంట్ జరిగింది. 4 o'clock తెల్లవారుజామున 4 గంటలకు. ఇంటర్సిటీ స్మార్ట్ బస్ సర్వీసెస్ అని ట్రావెల్స్ సంబంధించిన బస్సు ఇది విజయవాడ నుంచి హైదరాబాద్ పోతూ ముత్యాలమ్మగూడెం ఫ్లైఓవర్ పై అదుపు తప్పి విజయవాడ సైడ్ వెళ్లే రోడ్ క్రాస్ చేసి డివైడర్ ఢీకొని డివైడర్ దాటి హైదరాబాద్ టు విజయవాడ పోయే రోడ్ పై వచ్చింది. ఈ క్రమంలో అదే రోడ్ పై కోరాడ సైడ్ వెళ్ళిపోతున్న సిమెంట్ ట్యాంకర్ ఢీకొట్టడం జరిగింది. ఇటు యాక్సిడెంట్ లో ఎవరికి ట్రావెల్ బస్ డ్రైవర్ కి కొద్దిగా క్యాజువాలిటీ, కాళ్ళు చేతులు ఇరిగినాయి. మిగతా ప్యాసింజర్ ట్రావెల్ లో 46 మంది ఉండే, 46 మంది కూడా క్షేమంగా ఉన్నారు. అందరినీ హైదరాబాద్ పంపించడం జరిగింది, వేరే బస్సులలో తరలించడం జరిగింది. గాయపడ్డ ట్రావెల్స్ బస్ డ్రైవర్ ని నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ పంపించినాం. కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఉండే అంత క్లియర్ చేసినాం. ఎటువంటి హైవేపై ఎటువంటి ట్రాఫిక్ జామ్ లేదు. ఇప్పుడు క్యాజువాలిటీ ఉన్నారు కదా, బస్సు డ్రైవర్ హాస్పిటల్ ఉన్నాడు. మొత్తం వాళ్ళ ఇరు పక్షాలు బస్సు ట్రావెల్ సంబంధించిన మొత్తం సంబంధించిన పేపర్స్ అన్ని చెక్ చేయడం జరుగుతుంది. చట్ట ప్రకారం ఒకవేళ ఏదన్నా లేదు అంటే దానికి కేసు చేయడం జరుగుతుంది. వస్తుండే హైదరాబాద్ రిటర్న్. సో ఏమైంది, నైట్ డ్రైవర్ ఆల్రెడీ ఇట్లా లెక్కుండే బండి ఇటు అటు చేసిండు. అప్పుడు అర్థమైపోయింది. సో పనుకున్నాం అందరం. ఎంతో సడన్ గా ఇట్లా లేచింది. అది ఏమైందో మనకు తెలియదు. రైట్, అక్కడ ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి స్పాట్ లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కూడా మాట్లాడుతున్నారు. కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం దగ్గర విజయవాడ నుంచి అంటే భీమవరం నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సు, ఆ రూట్లో వస్తున్నటువంటి ఆ బస్సు కాస్త టైర్ బ్లాస్ట్ అయిపోయి ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుగా వెళ్తున్నటువంటి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ బస్సులో 46 మంది ఉన్నారు. సో వారంతా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు, కానీ ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం అయితే కలలేదు. 46 మందితో వెళ్తున్నటువంటి ఆ బస్సు టైర్ బ్లాస్ట్ అవడంతో మూలంగానే ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి అచ్యుత్ అందిస్తారు. అచ్యుత్, ఏం జరిగింది? ఇన్సిడెంట్ గల కారణం ఏంటి? డ్రైవర్ ఆల్రెడీ క్యాబిన్లో ఇరుక్కున్నాడు అన్నట్టు తెలుస్తోంది. సో ప్రయాణికులు ఏం చెప్తున్నారు? డ్రైవర్ని ఇప్పుడు బయటికి తీసారా లేదా? గుడ్ మార్నింగ్ మనోజ్. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలంగూడెం వద్ద ఈ రోజు తెల్లవారుజామున ఆ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం ఏదైతే భీమవరం నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఇంటర్సిటీ బస్సు, ఇందులో 46 మంది ప్రయాణికులతో వీళ్ళు హైదరాబాద్ బయలుదేరి వెళ్తున్న క్రమంలో కూడా కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం వద్దకు రాగానే ఒక్కసారిగా ఆ ఇంటర్సిటీ బస్సుకు సంబంధించిన టైర్ బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ కావడంతో కూడా ఇటు హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తున్న ఆ లారీని అంటే డివైడర్ ను బ్లాస్ట్ కావడంతో కూడా వెంబటే ఆ డివైడర్ తగిలి యూసలికి వచ్చి ఈ లారీని ఢీకొట్టిన పరిస్థితి. ఈ ఢీకొట్టిన క్రమంలో ఏదైతే ఇంటర్సిటీ బస్సు మొత్తం కూడా పూర్తిగా నుజ్జు అయినటువంటి బస్సు ముందు భాగం మొత్తం కూడా నుజ్జు అయింది. అందులో కూడా దానికి సంబంధించిన డ్రైవరు
క్యాబిన్లలో ఇరుక్కుపోయిన పరిస్థితి కనపడుతుంది. వెంటనే ఆ పక్కనే వచ్చిన చుట్టుపక్కల వారు కూడా అతన్ని బయటికి తీయడానికి కూడా చాలా ప్రయత్నాలు చేసిన పరిస్థితి ఉంది. అయినా కూడా అందులో ఇరుకపోవడం చాలా రాకపోవడంతో కూడా దానికి సంబంధించిన ఆ జేసీబీని తీసుకొచ్చి కూడా మొత్తం ఆ డ్రైవర్ ను మాత్రము బయటికి తీశారు. ఎవరైతే బస్సు డ్రైవర్ ఉన్నారో బస్ డ్రైవర్ కు కాళ్ళు చేతులు పూర్తిగా విరిగిపోయాయి. వెంటనే అతన్ని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనోజ్, మొత్తం కూడా ఇటు అతి వేగంగా వచ్చిందా, ఎలా వచ్చింది, టైర్ బ్లాస్ట్ కావడంతో ఒక్కసారిగా ఎగిరి యువతల వైపు వస్తున్న అదైతే లారీ ట్యాంకర్ ను ఢీకొట్టడం కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం కూడా ఆ బస్సులో 46 మంది ప్రయాణిస్తున్నారు. వారికి మాత్రం కూడా ఎవరికి కూడా ఎలాంటి పెద్ద ఎత్తున గాయాలు కాలేదు, చిన్న గాయాలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. వీళ్ళందరినీ కూడా ఉటావుటున మళ్ళీ వేరే బస్సును తీసుకొచ్చి కూడా వారందరినీ కూడా హైదరాబాద్ వాళ్ళకి సంబంధించిన ప్రాంతాలకు తరలించిన పరిస్థితి. వీటికి సంబంధించి కట్టంగూరుకు సంబంధించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మొత్తం కూడా సహాయక చర్యలు చేపట్టిన పరిస్థితి అంటే ముఖ్యంగా కూడా ట్రాఫిక్ జామ్ అయినట్టు పరిస్థితి అనమాట. ఏదైతే రోడ్డు పైన ఇటు అటు రెండు వైపులా ఉండడం వల్ల కూడా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న మొత్తం కూడా ట్రాఫిక్ క్లియర్ చేసిన పరిస్థితి. మొత్తం కూడా ఇటు కట్టంగూరుకు సంబంధించిన పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది ప్రైవేట్ చేస్తున్నారు. ఇది ఎవరైతే దీనికి సంబంధించి లారీ డ్రైవర్ కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఇటు లారీ డ్రైవర్ ని అదేవిధంగా బస్సులో ఉన్న డ్రైవర్ ఇద్దరిని కూడా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి కనబడి మొత్తాన్ని కూడా 46 మందితో ప్రయాణిస్తున్న ఇంటర్సిటీ బస్సు ప్రమాదం చోటు చేసుకోవడం ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో కూడా అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనపడుతుంది. మనోజ్, థ్యాంక్ యూ అచ్యుత్. సో మొత్తంగా అటు విజయవాడ నుంచి హైదరాబాద్, భీమవరం నుంచి హైదరాబాద్ వైపుగా వస్తున్నటువంటి ఒక ఇంటర్సిటీ స్మార్ట్ బస్, ట్రావెల్స్ బస్ 46 మంది ప్రయాణికులతో వెళ్తోంది. అయితే ఆ బస్సు ఒక్కసారిగా టైర్ బ్లాస్ట్ అయి అవతల వైపుగా హైదరాబాద్ నుంచి విజయవాడ హైవేలో వస్తున్నటువంటి ఆపోజిట్ రోడ్లో యువతల వైపుగా ఉన్నటువంటి ఆ లారీని వేగంగా వెళ్ళి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ క్యాబిన్లో డ్రైవర్ ఇంకా ఇరుక్కొని ఉన్నాడు. లారీ డ్రైవర్ అండ్ బస్ డ్రైవర్ ఇద్దరు కూడా క్యాబిన్లోనే ఉండిపోయారు. 46 మంది ప్రయాణికులతో వస్తున్న బస్సులో ఒక్కసారిగా ఈ ఘటన చాలా పెద్ద ప్రమాదానికి గురైంది. సో అయితే ఆ బస్సులో ఉన్న వారంతా కూడా చిన్న గాయాలతో బయటపడ్డారు. వెంటనే అక్కడికి మరొక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని రప్పించి ఆ ప్యాసింజర్స్ అందరినీ కూడా సేఫ్గా వాళ్ళ గమ్యానికి చేర్చినట్టు తెలుస్తుంది. బట్ ఏదేం జరిగినా ఇటువంటి ఇన్సిడెంట్లకి ప్రధానమైన కారణం అందరికీ తెలుసు, నిర్లక్ష్యం. సో ఆ టైర్ బ్లాస్ట్ అయింది అని అంటే ముందుగా ఆ టైర్ చెక్ చేసుకుంటారు, ఎగ్జామిన్ చేస్తారు, దాని స్టెబిలిటీ, కెపాసిటీ, క్యాపబిలిటీ చూస్తారు, ఆ క్వాలిటీ బాగుందా లేదా క్రాస్ చెక్ చేసుకుంటారు. కానీ ఉన్న పలంగా అయితే సంఘటన జరగదు. రాత్రే జరిగిన సంఘటన కాదు, రాత్రి బ్లాస్ట్ అయింది, మరి పొద్దుంత సమయం కూడా కాదు అది. సో ఆ బ్లాస్ట్ తర్వాతనే ఈ ప్రమాదానికి గురైంది. సో సంఘటన స్థలంలో ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది. ఆ క్రెయిన్ల సహాయంతో బస్సుని, ఆ లారీని కూడా తొలగించే ప్రయత్నం పోలీసులు అక్కడికి వచ్చినటువంటి పెట్రోలింగ్ టీమ్స్ చేస్తున్నారు. సో స్థానికులంతా కూడా ఒకసారిగా భయాందోళనకు గురయ్యారు. ఆ బస్సులో ప్రయాణిస్తున్న కూడా థ్యాంక్ గాడ్ ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బయటపడ్డాం, ప్రాణాలే పోయేవన్నట్టుగా వారంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి అక్కడ బస్సులో ప్రయాణిస్తున్న వారు కానీ ఇతర వాహనదారులు లైవ్లో ఈ ఇన్సిడెంట్ చూసిన వాళ్ళు మాట్లాడుతున్నారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. వస్తుండే హైదరాబాద్ రిటర్న్. సో ఏమైంది, నైట్ డ్రైవర్ ఆల్రెడీ ఇట్లా లెక్కుండే బండి ఇటు అటు చేసిండు. అప్పుడు అర్థమైపోయింది మాకు. సో పనుకున్నాం అందరం. ఎప్పుడో సడన్గా ఇట్లా లేచింది. అది ఏమైందో మనకు తెలియదు. వస్తుండే హైదరాబాద్ రిటర్న్. చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది,
సార్ స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్. టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్ టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.